మనకి వర్షాలు పడితేనో వర్షాలు ఎక్కువ ఉంటేనో అలాంటప్పుడు వానపాములు అనేది చూస్తాం కదండి. చూసారా అమ్మాళ్ళ ఇంట్లో వానపాము ఏమీ లేదు, ఇక్కడ తడి ఉంది, తడిలో ఉంటే ఇక్కడ పాగుతుంది అనమాట. అది వాతావరణం, ఇది నేల తీరు ఉంటే చాలు, కూలింగ్ ఉన్నా వచ్చేస్తాయి అన్నమాట. నిన్నైతే చక్కగా పట్టేసుకుని మట్టిలో వేసేద్దాం. అర్రే అర్రే అదిగో చూసారా, చెమ్మ ఉంటే ఎంత స్పీడ్గా పోతుందో. మట్టిలో వేసాను, హోల్ చేసుకుంటుంది భూమిలోకి. ఆ భూమిలోకి హోల్ చేసి కింద పైకి కిందకి తిని మనకి విసర్జించడం వల్లే వానపాములు ఉన్న మట్టి అంత వాల్యుబుల్ అండి. చూడండి అప్పుడే ఎంత హోల్ పెట్టేసుకుని వెళ్ళిపోతుందో. మనం చూస్తూ ఉండగానే నేలలోకి వెళ్ళిపోద్ది. బాగుంది కదా. మీరు కూడా ఇలాగా చక్కగా నేలలో మంచి సారాన్ని పెంచుకుంటే ఇలాంటి వానపాములు అనేది మనం తేలిగ్గా పెంచుకోవచ్చండి. వానపాములు ఉంటే మనకి పంట కూడా ఆరోగ్యకరమైన పంట వస్తుంది. చూడండి వెళ్ళిపోయింది సగం, జస్ట్ ఏదో హోల్లా చేసింది వెళ్ళిపోయింది. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.